సో ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకునేది లైనెక్స్ అండి. సో మనకు లైనెక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫస్ట్ లైనక్స్ సార్. లైనెక్స్. సో Okay. ఒక ఫ్లేవర్ వచ్చేసి రెడ్ హ్యాట్ ఉంటుంది, తర్వాత ఇంకోటి Okay. సెంటోస్ ఫ్లేవర్, తర్వాత ఉబెంటు. ఓకే, సో మనం ఎక్కడ వర్క్ చేసినా మాక్సిమం ఈ మూడు దాంట్లోనే వర్క్ చేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ కమాండ్స్ అన్ని సేమ్ ఉంటాయి, కొంచెం అక్కడిక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కమాండ్స్ అంతే. ఓకే, ఆల్మోస్ట్ 90% CentOS. కమాండ్స్ అనేది సేమ్ ఉంటుంది. రెడ్ హ్యాట్ యాక్చువల్లీ CentOS అండ్ Ubuntu ఇవి OS ఆపరేటింగ్ సిస్టమ్స్ సార్ ఇవి. అవునండి, ఓకే. ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది మనకు ఆల్మోస్ట్ లైనెక్స్ లోనే మనకి 167 ఫ్లేవర్స్ ఏమో ఉంటాయి. ఓకే. ఫ్లేవర్స్ ఉంటాయి అందులో. మనము ఇప్పుడు ఎక్కువ మనం యూజ్ చేసేది ఆఫీస్లలో కానీ ఎక్కడైనా వేరే దగ్గర కానీ ప్రాక్టీస్లో కానీ రెడ్ హ్యాట్, సెంటోస్, ఉబెంటు ఈ మూడు నేర్చుకుంటాం. ఈ మూడు నేర్చుకుంటాం అంటే ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ సేమ్ ఉంటుంది, కానీ కొంచెం ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఉంటుంది. సో కానీ మనం ప్రాక్టీస్ చేసేది మాత్రం సెంటోస్ మీద ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో మాక్సిమం అన్ని ఓన్లీ CentOS సెంటోస్ మీదే ఉంటుంది. అంటే ఈ Ubuntu అండ్ Red Hat మీద ఉండదా సార్? నా అవసరం లేదు. ఇది వచ్చేసి సర్వర్ సైడ్కి ఎక్కువ యూజ్ చేస్తారు రెడ్ హ్యాట్ అని. ఎక్కువ సర్వర్ సైడ్ యూజ్ చేస్తారు. ఓకే. మనం ఎక్కువ ఇన్ ఆఫీస్ లో కూడా ఎక్కువ యూజ్ చేసేది సెంటోస్ యూజ్ చేస్తాం ఆఫీస్ లో కూడా. ఓకే. సో నార్మల్గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వర్చువల్ మషిన్ అని వేసుకుంటాం. ఇట్లా ఉంటుంది వర్చువల్ మషిన్, దీని VMware అంటాం. ఈ వర్చువల్ మషిన్ మీద మనము ఇట్లా సెంటోస్ కానీ ఉబెంటు కానీ దీని మీద వేస్తాం అన్నమాట. హలో హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. మనము విండోస్ మీద వర్క్ చేస్తాం కదా, అంటే విండోస్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, మనం ఏం చేస్తామంటే వర్చువల్ మెషిన్ అని ఉంటుంది, VMware వర్క్ స్టేషన్ అని ఉంటుంది. సో ఇది ఒక డౌన్లోడ్ వర్చువల్ మిషన్ వర్చువల్ మెషిన్ VMware. ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని లోపల మనము డిఫరెంట్ OS రన్ చేసుకోవచ్చు. సెంటోస్ కానీ ఉబెంటు కానీ మీరు ఏ OS అన్నా రన్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది వచ్చేసి VMware. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 15.5 Pro ఉన్నది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద మనము CentOS 7 వేస్తాం. CentOS 7 వేస్తాం. అది లింక్ పంపిస్తాను డౌన్లోడ్కి, అది డౌన్లోడ్ చేసుకోండి. సో మనము ఆఫీస్లో ఏం యూజ్ చేస్తామంటే మనం పుట్టి యూజ్ చేస్తాం అనమాట. పుట్టి అని ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ మనం వర్చువల్ మెషిన్ యూజ్ చేస్తున్నాం కదా కనెక్ట్ చేయడానికి. CentOS 7 కానీ ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉబెంటు ఇన్స్టాల్ చేస్తాం కదా, రియల్ టైంలో మనం ఆఫీస్లో ఏముంటుంది అంటే మనం పుట్టి త్రూగా కనెక్ట్ అవుతాం. మన పుట్టి అంటే పుట్టి అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ దాని IP అడ్రస్ అవి ఇచ్చి దీని త్రూగా మనం కనెక్ట్ అవుతాం. చెప్పండి సరే. ఇప్పుడు ఈ CentOS అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కదా. అవును, VMware వర్క్ స్టేషన్ లో యూజ్ చేస్తాం కదా. అవును. ఇప్పుడు యాక్చువల్లీ పుట్టి అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఇక అది ఆఫీస్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. నార్మల్ గా ఇక్కడంటే మనం ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తాం కదా, VMware కానీ CentOS 7 కానీ ఇక్కడ ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తాం. సో రియల్ టైమ్ ఆఫీస్ వచ్చేసరికి మనకి VMware ఇట్లా OS ఏమి ఇయ్యరు అన్నమాట, CentOS ఏమి ఇయ్యరు. ఓకేనా? ఏముంటది అంటే మనం ఏదైనా సరే సర్వర్ త్రూగా కనెక్ట్ అవ్వాలి. సర్వర్ త్రూగా కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయ్యేది పుట్టి యూజ్ చేసి కనెక్ట్ అవుతాం మనం.
అంటే దీనికి దానికి కమాండ్స్ అన్ని సేమే ఉంటాయి సార్, అంతా అన్ని ఓకే. సేమే ఉంటాయి బ్రో. ఇక్కడ ఏంటంటే ఇది మనం ప్రాక్టీస్ చేయడానికి కోసం మనం ఇక్కడ VMware వేసుకుని దాని మీద CentOS ఇస్తాం. ఓకేనా? ఒక్కసారి నువ్వు ఆఫీస్ జాయిన్ అయిన తర్వాత నీ సర్వర్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు యూఎస్ ప్రాజెక్ట్ అనుకో, యూఎస్ ఎక్కడో ఉంటుంది సర్వర్. ఓకే. ఆ సర్వర్ కి కనెక్ట్ కావాలి కదా, ఆ కనెక్ట్ కావడానికి అవును. యూజ్ చేస్తే పుట్టి. అంటే మిడిల్ వేర్ సార్ అది? మిడిల్ వేర్ కాదు, అంటే యాప్ మీ సర్వర్ ని కనెక్ట్ చేస్తుంది. హలో, ఇది ఈ పుట్టి గురించి నేను మనం ఏడబ్ల్యూఎస్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే ఓకే అండి. ఏడబ్ల్యూఎస్ కూడా మనము పుట్టి యూజ్ చేస్తే కనెక్ట్ అవుతాం. మనం ఏడబ్ల్యూఎస్ కూడా కనెక్ట్ అవుతాం. ఓకేనా? ఓకే ఓకే. సో మనకి కమాండ్స్ ఎట్లా ఉంటుందంటే PWD అని ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటది. ఫస్ట్ సార్ చెప్పండి, వినిపిస్తుందా అండి? అంటే కొంచెం డిస్టర్బెన్స్ చెప్పండి సార్. ఓకే కదా? ఓకే ఓకే చెప్పండి. నార్మల్గా ఇట్లా ఉంటుంది బ్రో. మీరు లాగిన్ అవ్వగానే ఇట్లా నార్మల్గా లాగిన్ అవుతారు. దీని లోపల మనం రూట్ యూజర్గా లాగిన్ అవ్వాలి. ఓకే, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వాలి. అంటే యాజ్ ఏ అడ్మిన్గా లాగిన్ అవ్వాలంటే మనం ఏమి ఇస్తామంటే SU స్పేస్ -స్పేస్ రూటర్ ఇస్తాం. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు అడ్మిన్లో లాగిన్ కావడానికి SU స్పేస్ -స్పేస్ రూటర్ ఇస్తాను. ఇక నాకు పాస్వర్డ్ అడుగుతుంది, రూట్ పాస్వర్డ్. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టినాను రూట్ పాస్వర్డ్. సో ఇట్లా లాగిన్ అవుతుంది. పాస్వర్డ్ చూపించదు, జస్ట్ మనం టైప్ చేసి ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో లాస్ట్ లాగిన్ కూడా మనకి ఇట్లా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రూట్లో ఉన్నాను, ఇక్కడ చూడండి. ఓకే కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఇంతకు ముందు నేను ప్రవీణ్ దీంట్లో ఉండే, తర్వాత నేను రూట్లోకి లాగిన్ అయ్యాను. ఓకే ఓకే, అది పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ మనం ఇచ్చుకోవచ్చా సార్? మనం ఇవ్వాలి. ఆల్రెడీ మనము CentOS సెట్ చేసేటప్పుడే మనం పాస్వర్డ్ ఇస్తాం అన్నమాట. ఓకే, లేదు మనం పాస్వర్డ్ సెట్ చేయాలి అన్నప్పుడు సెట్ చేయాలంటే sudo పాస్వర్డ్ అని ఇస్తాం. SUDO అన్ని స్మాల్ లెటర్స్ లో ఉంటుంది, ఏది క్యాపిటల్ లెటర్స్ లో ఉండదు. ఓకే, sudo పాస్వర్డ్ అని ఇస్తే న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే అథాంటికేషన్ తీసుకుంటాం. ఓకే ఓకే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను చూపిస్తాను అండి ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది. ఓకే ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి PWD వచ్చేసి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. PWD అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏ రూట్ లో ఉన్నాం, ఏ డైరెక్టరీలో ఉన్నాం అనేది తెలుసుకోవాలి కదా. నార్మల్ గా మనము విండోస్ లో చేస్తే జస్ట్ ఇట్లా ఫోల్డర్ ఓపెన్ చేస్తాం, అవును. జస్ట్ ఇట్లా చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక డాక్యుమెంటేషన్కి వెళ్ళాలి, డైవర్స్ ఉన్నది. సో ఇది పాత్ అనమాట. అంటే ఇది కనిపిస్తుంది కదా, D:// ఓకే, ఇది పాత్. అంటే ఏ పాత్ లో ఉన్నానంటే ఇట్లా మనకి చూపిస్తుంది. ఓకే, సో లైనెక్స్ వచ్చేసరికి మనం PWD అని ఇస్తాం, అంటే మనం ఎక్కడున్నాము. PWD అని ఇస్తే ఇది చూడండి /root అని వచ్చింది. ఓకే, /root అని చూపించింది చూడండి, అంటే రూట్ లో ఉన్నాము. అవును. ఓకే, ఇంకో కమాండ్ వచ్చేసి LS అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఈ ప్రెసెంట్ లొకేషన్ లో. అంటే ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా అని చెక్ చేయాలంటే LS అని ఇవ్వాలి. LS అని ఇస్తే ఇట్లా వచ్చింది అనమాట. ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది.
ఓకే. సో ఇంకో కమాండ్ జస్ట్ ఇంకొంచెం డీప్గా చెక్ చేయాలంటే ls-la అని ఇస్తే మనకి ఆ పర్టికులర్ ఫోల్డర్కి కానీ రీడ్ రైట్ యాక్సెస్ ఏమైనా ఉందా, అది ఎప్పుడు క్రియేట్ చేసినావు, ఓకే, ఆ ఫైల్ నేమ్, టైమింగ్, డేట్తో పాటు మొత్తంగా మనకి చూపిస్తుంది. ఇదేం కమాండ్ సార్? ls-la ఏంది లిస్ట్ ఆఫ్ ఫైల్స్? ఎల్ఏ మీన్స్ LA వచ్చేసి ls అంటే మీకు మొత్తం ఫైల్ చూపిస్తుంది. ఓకే. ls-la అంటే మీకు టైంతో పాటు డేట్ ప్లస్ దానికి రీడ్ యాక్సెస్ ఉందా, రైట్ యాక్సెస్ ఉందా, తర్వాత ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉందా. ఓకే ఓకే. సో పర్మిషన్స్ బేసిక్గా దానికి ఆ పర్టికులర్ ఫైల్స్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూడండి, డిఆర్ ఎక్స్ఆర్ ఎక్స్ఆర్ ఎక్స్ అని ఉన్నది. ఓకే. ఈ రూట్ వచ్చేసి ఈ రూట్ లో ఉన్నది ఆ ఫైల్. ఓకే. ఈ 237 ఏదైతే ఉందో అది సైజు. ఇది వచ్చేసి జూన్ మంత్ లో క్రియేట్ అయింది, ఆ పర్టికులర్ డే, ఆ పర్టికులర్ టైమింగ్. ఓకే అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ls -la అని ఇవ్వాలి. స్పేస్ ఎల్ఏ, అది స్పేస్ ఐఫన్ ఎల్ఏ సార్. కమాండ్స్ నేను పంపిస్తానులేండి మీకు. నేను ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే. మరి పంపించండి తర్వాత మళ్ళీ. పంపిస్తాను. ఇది వచ్చేసి ls-la. ఓకేనా? ఇస్తే ఇట్లా మీకు ఇట్లా చూపిస్తుంది. సో ఇంకొక కమాండ్ వచ్చేసి మనం నార్మల్గా విండోస్లో మనము ఫోల్డర్ అంటాం. ఓకే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో మనం ఏమైనా ఫైల్స్ కానీ ఏదైనా మనకి ఏదైనా మూవీస్ కానీ సాంగ్స్ కానీ అందులో చేస్తాం కదా. సో ఇక్కడ లైనక్స్ వచ్చేసి ఆ ఫోల్డర్ని డైరెక్టరీ అంటారు దాన్ని. ఓకే ఓకే. ఆ ఫోల్డర్ని పర్టికులర్ ఫోల్డర్ని మనం ఇక్కడ డైరెక్టరీ అని వెళ్తాం. ఓకే. ఈ డైరెక్టరీ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇక్కడ mkdir అని ఇస్తాం. అంటే mkdir అంటే మేక్ మై డైరెక్టరీ. ఓకే. mkdir మేక్ మై డైరెక్టరీ. మనం ఫోల్డర్ నేమ్ ఏదైనా ఫోల్డర్ 1 అని ఇచ్చినాం అనుకో, ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను కానీ mkdir ఫోల్డర్ 1 అని ఇస్తాను. ఈ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చండి మీరు. అదే ఇది మేక్ మై డైరెక్టరీ నేమ్ వచ్చేసి పెట్టినాను. ఓకే. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇప్పుడు లైనక్స్ లో అంటే మనం మామూలుగా XP లో కానీ డి డ్రైవ్, ఈ డ్రైవ్, సి డ్రైవ్ మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా. అక్కడ ఎక్కడ సేవ్ అయిపోతుంది? అట్లా ఈ డ్రైవ్ సి డ్రైవ్ ఏముండదు ఇక్కడ. డైరెక్ట్ ఆటోమేటిక్ గా ఒకటే డ్రైవ్ లో సేవ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనకు హోమ్ ఉంటుంది. ఓకే ఓకే. ఇట్లా వస్తే మీకు హోమ్ ఉంటుంది. అంటే ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు మేక్ డ్రైవ్ అదే ఇక్కడ మనము విండోస్ లో మీరు చెప్తున్నట్టు ఇట్లా ఉంటది అంటున్నారు కదా, సి డ్రైవ్, ఈ డ్రైవ్ అని. ఇక్కడ ఏముంటదండి లైనక్స్ లో. ఓకే. సో మీకు ఇక్కడ పిన్ అని ఉంటుంది. మనకి డిఫాల్ట్ గా సేవ్ అయ్యేదంతా /etc లో సేవ్ అవుతుంది. మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినా, డౌన్లోడ్ చేసినా /etc లో సేవ్ అవుతుంది. ఓకే. జస్ట్ నేను ఇక్కడ mkdir ఫోల్డర్ 1 అని ఇస్తాను. సో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే. నేను ls అని ఇస్తాను మళ్ళీ, అంటే చెక్ చేయడానికి లిస్ట్. చేస్తే నాకు ఇక్కడ ఫోల్డర్ 1 అని కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ మార్క్ లో ఉంది చూడండి. అవును. ఓకే. బ్లూ కలర్ మార్క్ ఇండికేట్ ఏం చేస్తుంది అంటే ఫోల్డర్ అని ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో నార్మల్ గా మనం ఫోల్డర్ లోకి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తాము అంటే చేంజ్ డైరెక్టరీ అంటే cd అని ఇస్తాం.
సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, చేంజ్ డైరెక్టరీ ఫోల్డర్ 1 ఎంటర్ అని ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఫోల్డర్ 1 అని చూపిస్తుంది చూడండి. అంటే ఇప్పుడు ఫోల్డర్ 1 లో ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే మనకి ఏం ఉండదు. ఓకే, ఫోల్డర్ 1 లో ఏం లేదు, మనం ఏం పెట్టలే కదా. నేను మళ్ళీ చేంజ్ డైరెక్టరీ అని ఇస్తాను. నేను మళ్ళీ డైరెక్ట్ నార్మల్ రూట్ లోకి ఇస్తాను అన్నమాట. మళ్ళీ రూట్ సిడి చేసేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, రూట్ లోకి వచ్చేస్తుంది. అవును, అర్థమైందా సంతోష్? ఒక్క నిమిషం సార్. అర్థమైంది సార్. ఇప్పుడు ఫోల్డర్ 1 ఫైల్ నేమ్, అవును, ఆ ఫోల్డర్ 1 ఓపెన్ చేయాలంటే సిడి చేంజ్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ ఫోల్డర్ లోకి ఎంటర్ అయిపోతుంది. అవును, మళ్ళీ ఎల్ఎస్ ఇస్తే అక్కడ ఫోల్డర్ లో ఏం లేదు కాబట్టి అవును, చూపించట్లేదు. ఎల్ఎస్ ఇస్తే సిడి ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా అందులోకి వెళ్ళిపోతుంది, ఫోల్డర్ కి వెళ్ళిపోతుంది, రూట్ లోకి వెళ్ళిపోతుంది కదా. సిడి ఇస్తే మీరు ఇక్కడ హోమ్ డైరెక్టరీలో ఉన్న ఏ ఫోల్డర్ లో ఒక 10 ఫోల్డర్స్ లోపల ఉన్నా కూడా మీరు సిడి ఇస్తే రూట్ లోకి వస్తుంది. సపోజ్ లైక్ మీరు ఒక 10 ఫోల్డర్స్ లోపల ఉన్నారనుకోండి. ఓకే, మనం మామూలుగా సి డ్రైవ్ లో ఏం చేస్తాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఫోల్డర్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా. సేమ్ అట్లనే మీరు ఇక్కడ కూడా 10 ఫోల్డర్స్ లోపల ఉన్నారనుకోండి. మీరు సిడి ఇస్తే మీరు డైరెక్ట్ గా ఎక్కడున్నా సరే రూట్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, అట్లా కాకుండా మీరు ఓన్లీ సిడి స్పేస్ డబుల్ డాట్ అని ఇచ్చినారు అనుకోండి, మీరు అప్పుడు ఎక్కడ ఉంటారు, 9th ఫోల్డర్ లో ఉంటారు. ఓకే, మళ్ళీ సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే మీరు 8th ఫోల్డర్ లో ఉంటారు. అంటే 1 స్టెప్ డౌన్ వస్తుంది. సిడి స్పేస్ మళ్ళీ డబుల్ డాట్ ఇస్తే 7th ఫోల్డర్. ఓకే, సిడి ఇస్తే మీరు ఎక్కడున్నా సరే రూట్ లోకి వచ్చేస్తుంది. సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే 1 స్టెప్ బ్యాక్ వస్తుంది. సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే 1 స్పేస్ బ్యాక్ వస్తుంది సార్. 1 స్టెప్ బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 10 ఫోల్డర్స్ లోపల ఉన్నారనుకోండి. ఓకే, మీరు ఇక్కడ 10th ఫోల్డర్ లో ఉన్నారు. మీరు సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే మీరు 9th ఫోల్డర్ లోకి వస్తారు. మళ్ళీ 9 నుంచి 8 కి రావాలనుకో సిడి స్పేస్ డబుల్ డాట్ ఇవ్వాలి. లేదు నేను 7th ఫోల్డర్ లోకి రావాలనుకో మళ్ళీ సిడి స్పేస్ డబుల్ డాట్ ఇవ్వాలి. అర్థమైందా? డైరెక్ట్ మీరు సిడి ఇస్తే రూట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం లేదా, ఇక్కడ ఇంకొక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేద్దాం. mkdir ఫోల్డర్ 2 అని ఇస్తాం. ఇక్కడ చూడండి ఫోల్డర్ 2 వచ్చింది. ఓకే, అంటే ఫోల్డర్ 1 లో ఉన్నాను. ఫోల్డర్ 1 లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఫోల్డర్ 2 అంటే. ఫోల్డర్ 1 లో ఫోల్డర్ 2 క్రియేట్ చేస్తాను. ఓకే, మళ్ళీ నేను సిడి ఫోల్డర్ 2 అని ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేయలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఫోల్డర్ 1, ఇది ఫోల్డర్ 2 ఇది. ఓకే, సో నేను ఇప్పుడు ఫోల్డర్ 1కి వెళ్ళాలి. ఫోల్డర్ 1కి వెళ్ళాలంటే సిడి స్పేస్ డబుల్ డాట్ అని ఇస్తాను. అప్పుడు ఇక్కడ చూడండి ఫోల్డర్ 1 లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను సిడి ఫోల్డర్ 2 లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఫోల్డర్ 2 లో ఉన్నాను. నేను జస్ట్ సిడి ఇచ్చిన అనుకోండి, ఎక్కడ ఉన్నా సరే రూట్ లోకి వచ్చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను రూట్ లో ఉన్నాను. అర్థమైందా? సిడి ఇస్తే 1 స్టెప్ డౌన్ వస్తుంది. సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే. సిడి ఇస్తే ఎక్కడున్నా సరే రూట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, సిడి ఫోల్డర్ 1కి వెళ్తాను. ఇక్కడ చూడండి, నేను ఈ ఫోల్డర్ 2 డిలీట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ డైరెక్టరీని డిలీట్ చేయాలి. డైరెక్టరీని ఎట్లా డిలీట్ చేస్తాము అంటే rm స్పేస్ -rf ఫోల్డర్ 2 అని ఇస్తాను. ఇక్కడ చూడండి ఏం లేదు. డైరెక్టరీ డిలీట్ చేయాలంటే rm స్పేస్ -rf అండ్ ఫోల్డర్ నేమ్. rm స్పేస్ rf. అవును,
చూడండి, ఆర్ఎం స్పేస్ హైఫెన్ ఆర్ఎఫ్. అవును. మళ్ళీ ఇక్కడ RM మీరు space ఏ డైరెక్టరీని డిలీట్ చేయాలనుకుంటే ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ డైరెక్టరీ ఏది ఇచ్చినాను, ఫోల్డర్ 2 ఇచ్చినాను. folder 2 ఓకే, చేయండి. ఇప్పుడు నేను ఫోల్డర్ 1 కూడా డిలీట్ చేస్తాను. ఇక్కడ ఉన్న చూడండి ఫోల్డర్ 1. అవును. ఇప్పుడు దీన్ని ఎట్లా డిలీట్ చేస్తాను, మరి సేమ్ ఆర్ఎం హైఫెన్ ఆర్ఎఫ్ ఫోల్డర్ 1. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకేం లేదు. ఓకే, సో డిలీట్ చేయాలంటే ఇట్లా. అది ఏది ఫోల్డర్ అయినా కానీ RM స్పేస్ RM ఐఫోన్ కదా, RM ఐఫోన్ RM ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆర్ఎం స్పేస్ హైఫెన్ ఆర్ఎఫ్, మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే డైరెక్టరీ నేమ్ ఉందో, ఇప్పుడు ఈ RM తర్వాత స్పేస్ ఇచ్చారు కదా, స్పేస్ తర్వాత RF కి మధ్యలో స్పేస్ ఉండదా సార్? స్పేస్ ఇచ్చినా కదా, ఆర్ఎం స్పేస్ ఆర్ఎఫ్ ఇచ్చినాను. ఐఫోన్ తర్వాత లేదు, ఇక్కడ స్పేస్ ఏం లేదు. అక్కడ స్పేస్ ఏమి ఉండదా? స్పేస్ ఏం లేదు, డైరెక్ట్ ఆర్ఎఫ్ ఇచ్చాలంతే, హైఫెన్ ఆర్ఎఫ్ అంతే. ఓకే, నార్మల్ గా ఇప్పుడు మనం డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఒకసారి మా సిస్టర్, హలో చెప్పండి సిస్టర్, అక్క అర్థమైందా? అవును, మీకు అర్థమైంది. అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్ లో ఈ కోర్స్ గురించి చూసాను, ప్లానెట్స్ గురించి. సో మీరు చెప్పేది అర్థమవుతుంది. అవునా, ఓకే అండి, ఇది ఆల్రెడీ రికార్డింగ్ కూడా అవుతుందండి, పంపిస్తాను రికార్డింగ్ తర్వాత. ఓకే, మామూలుగా మనం ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, ఇప్పుడు దాకా మనం డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, అంటే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ మనం మామూలుగా ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. విఐ అంటాం, తర్వాత వెమ్ అని ఉంటుంది. సో విఐ కంటే కొంచెం అడ్వాన్స్ వర్షన్ వెమ్, లేదు అంటే నానో అని ఉంటుంది. తర్వాత జిఎడిట్ అని ఉంటుంది. ఓకే, ఇది యూజ్ చేస్తూ మనము ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అయితే టచ్ అని ఇంకొక కమాండ్ ఉంటుంది, టచ్ అని చేసి ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. జస్ట్ చూసాం, అంటే ఫైల్ నేమ్ క్రియేట్ చేయడానికి టచ్ విఐ యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలా, ఓకే, టచ్ ఫైల్ నేమ్ ఏం పెడతాను, ఫైల్ 1 అని పెడతాను. ఓకే, అంతే. ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయింది, ఇక్కడ చూడండి. ఓకే, ఫైల్ 1 అని క్రియేట్ సార్ కింద ఏంది SQL MySQL కమాండ్స్ కమ్యూనిటీ కాదు, అది MySQL ఇన్స్టాల్ చేసింది. అది ఫైల్. అది ఇక్కడ చూడండి, ఫైల్ 1 టచ్ ఫైల్ 1 క్రియేట్ చేశాను. LS ఇస్తే ఇక్కడ నాకు ఫైల్ 1 వచ్చింది చూడండి. ఓకే, సో నార్మల్ గా మనం ఏం చేస్తాము, ఫైల్ ఓపెన్ చేయడానికి జస్ట్ మనం విండోస్ లో డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఒక ఫైల్ ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ మనం ఎట్లా ఓపెన్ చేస్తాం, ఎడిటర్స్ ఉంటుంది మనకి, ఎడిటర్ అంటాం దాన్ని. ఓకే, ఫైల్ ఎడిటర్. దీనిలో మనకి విఐ ఉంటుంది, విమ్ అంటాము, తర్వాత నానో అంటాము, లేదంటే జిఎడిట్ అంటాము. ఓకే, సో మోస్ట్ పాపులర్ వచ్చేసి విఐ లేకపోతే విమ్, ఈ రెండు ఎక్కువ పాపులర్ అనమాట. ఓకే, విమ్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా టెక్స్ట్ ని కూడా చూపిస్తుంది, విఐ టెక్స్ట్ కలర్ఫుల్ ఏం చూపించదు. జస్ట్ ఇప్పుడు నేను ఫైల్ 1 అని ఇస్తాను, జస్ట్ ఎడిట్ చేయడానికి, అంటే ఫైల్ నేమ్ రాయడానికి కంటెంట్ విఐ ఫైల్ 1. ఓకే, ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఐ అనే కమాండ్ ఇవ్వాలి. ఐ అంటే ఇన్సర్ట్, అంటే ఇప్పుడు ఏమైనా టైప్ చేయొచ్చు. టైప్ చేయాలంటే ఐ అనే కమాండ్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తాను, ఏదైనా ఒక కంటెంట్ రాస్తాను. దిస్ ఇస్ మై ఫస్ట్ లినక్స్ క్లాస్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేయాలి. ఓకే, మనం మామూలుగా అయితే విండోస్ లో కంట్రోల్-S అని ఇస్తాం, లేదంటే సేవ్ అని ఇస్తాం కదా. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఎస్కేప్ అని ఇవ్వాలి, ఫస్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, తర్వాత షిఫ్ట్ కాల్ అంటే ఇక్కడ డబుల్ డాట్ వస్తుంది, షిఫ్ట్ కాల్, తర్వాత WQ, తర్వాత షిఫ్ట్ 1 అంటే బ్యాంగ్. ఓకేనా, సో షిఫ్ట్ తర్వాత WQ ఇగో ఇట్లా ఓపెన్ అయింది కదా బ్రదర్. ఫస్ట్ ఎస్కేప్ అని ఇవ్వాలి,
ఫస్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ఇక్కడ చూడండి ఫైల్ 1 ఇట్లా రాసింది కదా, ఎస్కేప్ అని ఇవ్వగానే వెళ్ళిపోతుంది చూడండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ అంటే ఇట్లా డబుల్ డాట్స్ వస్తాయి చూడండి, డబ్ల్యూ క్యూ బ్యాంగ్ అంటే షిఫ్ట్ 1 ప్రెస్ చేయాలి. షిఫ్ట్ డబ్ల్యూక్యూ అని ప్రెస్ చేయాలా? డబ్ల్యూక్యూ తర్వాత షిఫ్ట్ 1 అంటే ఇట్లా బ్యాంగ్ వస్తుంది కదా, 1 మీద మీ ల్యాప్టాప్ మీద ఉన్నది చూడండి, షిఫ్ట్ 1 అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇట్లా బ్యాంగ్ వస్తుంది, జస్ట్ ఇట్లా ఓకే. ఇదే ఎడిటర్ ని ఇంకొక దాంట్లో కూడా ఓపెన్ చేస్తాను చూడండి, నానో ఫైల్ 1 అని ఇస్తాను. ఓకే, ఇది ఇంకొక ఎడిటర్ అన్నమాట. మనకు 4 ఎడిటర్స్ ఉంటాయి కదా, మనం ఇప్పటిదాకా చూసింది విఐ ఎడిటర్, ఇప్పుడు నానో చూద్దాం ఎట్లా వర్క్ చేస్తుంది. నానో ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ అవన్నీ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ గా మనము ఇచ్చేయచ్చు. నానో అని ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ ఎక్స్ అని ఇవ్వాలి. కంట్రోల్ ఎక్స్ అనగానే ఇక్కడ అడుగుతుంది సేవ్ మాడిఫైడ్ అని అడుగుతుంది. నీకు సేవ్ చేయాలంటే ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వాలి. నో అని ఇవ్వాలి అంటే ఓన్లీ జస్ట్ ఈ వై లెటర్ లేకపోతే ఎన్ లెటర్ ఇవ్వాలి. నేను ఇక్కడ వై అని ఇస్తాను. వై అంటే సేవ్, జస్ట్ ఎస్కేప్. ఓకే. మీరు ఎడిటర్లోకి వెళ్ళినప్పుడు విఐ కానీ ఫిల్మ్ ఎడిటర్లో కానీ మీరు సేవ్ చేయాలంటే ఫస్ట్ ఎస్కేప్ బటన్ ఇవ్వండి. ఎస్కేప్ బటన్ షిఫ్ట్ ఇది కాలన్ అంటే ఇది కనబడుతుందండి, షిఫ్ట్ కాలన్ అని ఇస్తే షిఫ్ట్ కాలన్ ఇవ్వాలి. తర్వాత డబ్ల్యూక్యూ బ్యాంగ్ ఇవ్వడానికి మీరు వాడాల్సింది షిఫ్ట్ 1. తెలుసు సార్, అది ఇవ్వాలంటే షిఫ్ట్ 1 ప్రెస్ చేసి వస్తుంది. షిఫ్ట్ 1 అని ఇస్తే మీకు బ్యాంగ్ వస్తుంది. మీరు అవును, మీరు ఇప్పుడు చెక్ చేసినారండి ఫైల్స్. ఓకే, మళ్ళీ బిఏ ఎడిటర్లోకి వెళ్ళినారు, బిఏ ఫైల్ 1కి వెళ్ళినారు. ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు నానోలో యూజ్ చేసింది వచ్చింది. ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ ఏమైనా చెక్ చేసుకున్నారు, ఒక లైన్ ఏదో యాడ్ చేద్దాం అనుకున్నారు, తర్వాత మీకు అవసరం లేదనిపించింది. ఓకేనా, మళ్ళీ ఎట్లా చేయాలంటే సేమ్ షిఫ్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ ఓన్లీ క్యూ ఇవ్వాలి ఈసారి. ఇంతకుముందు డబ్ల్యూక్యూ ఇచ్చినాం కదా, అవును. ఇప్పుడు మనం ఓన్లీ క్యూ బ్యాంగ్ అని ఇస్తాం అనమాట. ఎంటర్ చేస్తాం. అదే చేంజెస్ చేయడానికి షిఫ్ట్ బ్యాంగ్ అని చెప్పి డబ్ల్యూక్యూ వచ్చేసి మనం చేంజెస్ చేయడానికి, ఓన్లీ క్యూ బ్యాంగ్ వచ్చేసి ఏం చేంజెస్ చేయకుండా ఉండడానికి. అది ఓన్లీ విఐలో కానీ విఎంలో కానీ సార్. అవును, ఇప్పుడు చూడండి విమ్ లో కూడా ఓపెన్ చేస్తాను చూడండి, విమ్ ఫైల్ 1 అని ఇస్తాను. సో ఇక్కడ కూడా వచ్చింది చూడండి, సేమ్ వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, విఐఎం వచ్చేసి రెండు సేమ్ ఉంటుందండి ఐడెంటికలీ. ఓకేనా, ఇది కూడా నేను ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ క్యూ బ్యాంగ్ ఎంటర్ అని ఇస్తాను. ఓకే, సో ఎక్కువ యూజ్ చేసేది మనం ఆఫీస్లో కానీ రియల్ టైంలో కానీ విఐ ఎడిటర్నే ఎక్కువ యూజ్ చేస్తాం. విఐ కానీ విమ్ కానీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైల్ 1 ఉంది. మనం ఒక్కోసారి మనం మర్చిపోతాం. అంటే ఇప్పుడు మీరు సడన్ గా ఒక ఫైల్ 1లో ఒక ఏదో కంటెంట్ రాసినారు. ఓకే, మీరు ఆ కంటెంట్ కరెక్ట్ గా రాసినారా లేదా అని మీకు ఐడియా ఉండాలి. అంటే ఒక లైన్ యాడ్ చేయాలన్నా, లైన్ మర్చిపోయినా అనేది మీకు ఒక డౌట్ వస్తుంది. ఊకే వెళ్ళి విఐ ఎడిటర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్యాట్ అనే కమాండ్ ఇవ్వాలి. ఓకే, క్యాట్ ఫైల్ 1 అని ఇచ్చినారు అనుకోండి, దాని అవుట్పుట్ ఇట్లా చూపిస్తుంది. ఓకే, ఏ ఫైల్ అయినా సరే మీరు ఊకే వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ క్యాట్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే చాలు, మీకు అవుట్పుట్ ఇట్లా చూపిస్తుంది. ఓకేనా, క్యాట్ ఫైల్ నేమ్. ఓకేనా, ఇప్పుడు ఫైల్ ని డిలీట్ చేయాలి. ఇంతకు ముందు మనం డైరెక్ట్లీ డిలీట్ చేసినాము, RM స్పేస్ -RF అని ఇచ్చినాము. RF అని ఇచ్చినాము.
ఓకే. ఓకే. సో ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే జస్ట్ ఓన్లీ ఆర్ఎం అని ఇస్తాం. ఆర్ఎం ఫైల్ 1 అని ఇస్తాం. ఎస్ అండి. ఇక్కడ చూడండి వెళ్ళిపోయింది. ఆర్ఎం ఫైల్ 1 దగ్గర రాగానే మళ్ళీ వై అడుగుతా సార్? ఎస్ అని అంటే డిలీట్ చేస్తున్నారా వద్దా, అవసరం లేదా అని. వై అని అంటే డిలీట్, ఎస్ డిలీట్ చేయాలి అనుకుంటున్నామని. ఎన్ అని ఇచ్చినారు అనుకోండి, అవసరం లేదు, అక్కడే ఆపుతుంది అనమాట. అంటే డిలీట్ చేసే ముందు పర్మిషన్ అడుగుతుంది మిమ్మల్ని, డిలీట్ చేయమంటారా లేదా అని. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ 1 అని క్రియేట్ చేద్దాం. ఓకే. ఒక టచ్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 1. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాము, ఒక ఫైల్ క్రియేట్ చేసినాం. మళ్ళీ ఫోల్డర్ వచ్చేసి డైరెక్టరీ వచ్చేసి మీకు బ్లూ కలర్ లో ఉంటుంది చూడండి. బ్లూ కలర్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అ డైరెక్టరీ. ఓకే. సో నార్మల్ గా మీరు ఇట్లా బ్లాక్ కలర్ లో ఇట్లా చూపించింది అనుకోండి కంటెంట్ టైప్, అది ఫైల్ అన్నమాట. ఓకేనా? సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫైల్ 1 ని ఫోల్డర్ 1 లో మూవ్ చేయాలి. ఓకేనా? మూవ్ చేయాలంటే కమాండ్ ఏంది? ఎంవి ఫైల్ 1. ఎంవి ఫైల్ నేమ్ అంటే ఫైల్ నేమ్ ఏంది? అది ఫైల్ 1. తర్వాత ఏ డైరెక్టరీకి పంపించాలా? ఫోల్డర్ 1 కి మూవ్ చేయాలి. ఎంటర్. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ 1 ఇక్కడ ఉండే, ఇక్కడ లేదు చూడండి. ఇప్పుడు నేను సిడి ఫోల్డర్ 1 అని ఇస్తాను. ఇక్కడ చూడండి నాకు ఫైల్ 1 ఉన్నది ఫోల్డర్ 1 లో. ఓకేనా? మూవ్ చేయాలంటే జస్ట్ ఎంవి అని ఇవ్వాలి, తర్వాత మీ ఫైల్ నేమ్, తర్వాత మీరు ఏ డైరెక్టరీకి మూవ్ చేయాలంటే ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. అందులో కూడా మూవ్ కమాండ్ ఎంవి. అవును, అంతే. ఫైల్ నేమ్ డైరెక్టరీ ఉంటుంది ఎంవి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకటేసారి ఒక 2-3 ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. టచ్ ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఉన్నది. అంటే జస్ట్ టచ్ కమాండ్ ఇచ్చేసి మీ ఫైల్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి అన్నమాట. ఓకే. అంటే మీకు ఒకటేసారి ఎన్ని ఫైల్స్ కావాలనో అన్ని ఫైల్స్ నేమ్ అక్కడ మీరు ఇచ్చినారు అనుకోండి, అది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎన్ని కావాలంటే అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం మూవ్ చేసినాం కదా, ఇప్పుడు కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేద్దాం. సిపి ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. ఓకే. తర్వాత డైరెక్టరీ నేమ్ మూవ్ చేయాలంటే ఎంవి, కాపీ చేయాలంటే సిపి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఫైల్స్ అట్లనే ఉన్నాయి, ఎందుకంటే మనం మూవ్ చేయలేదు, ఓన్లీ కాపీ మాత్రమే చేసినాం. ఓకే. ఇక్కడ కాపీ చేసినాం ఫోల్డర్ 1 కి. ఫోల్డర్ 1 అని ఇస్తాను. ఇక్కడ ఎల్ఎస్ ఇస్తాయి చూడండి, ఇక్కడ నేను మూవ్ చేసిన ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. ఓకే. సో మీరు కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు. ఫోల్డర్ 1 లో చేంజ్ డైరెక్టరీలో ఆ ఫోల్డర్ 1 లో ఉంది ఎల్ఎస్ఎస్. ఓకే. అవును. నేను ఇక్కడ మనం ఓన్లీ కాపీ చేసినాం కదా, డిలీట్ చేయలేదు. అవును, ఓన్లీ కాపీ చేసినాం, డిలీట్ చేయలేదు. డిలీట్ చేయాలంటే మళ్ళీ జస్ట్ ఆర్ఎం ఫైల్ 1, ఫైల్ 2. ఇక్కడ చూడండి ఫైల్ 3, ఫైల్ 4 అట్లనే ఉంది మనకి. ఓకే. జస్ట్ మళ్ళీ డిలీట్ చేయాలంటే ఆర్ఎం ఫైల్ 3, అంటే మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయాలంటే జస్ట్ స్పేస్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. డిలీట్ చేస్తారా వద్దా అని అడుగుతుంది. వై అని ఇస్తే 2 టైమ్స్ అడుగుతుంది. అంటే ఫైల్ ఒకసారి అడుగుతుంది. 2 టైమ్స్. అంటే మామూలుగా 4 ఫైల్స్ కూడా ఎట్ ఎ టైం డిలీట్ చేసుకోవచ్చు. 4 ఫైల్స్ కూడా ఎట్ ఎ టైం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు.
ఇట్లా అడుగుతుంది మీరు మీకు డిలీట్ చేయాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ ఫైల్నా లేదా అనేది. మనం ఓన్లీ వై అని ఇచ్చినాం అనుకోండి, వై అంటే ఎస్ డిలీట్ చేయాలనుకుంటున్నాము, ఎంటర్ చేస్తాం అయిపోతుంది. నేను ఫైల్ 4 కూడా ఇచ్చినాను ఇక్కడ అట్ ద సేమ్ టైం, ఫైల్ 4 కూడా డిలీట్ చేయాలని ఇచ్చినాను, మళ్ళీ అందుకే అడుగుతుంది చూడండి. ఇక్కడ వై అని ఇచ్చినాను అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇస్తే చూడండి ఏం లేదు ఇక్కడ, ఫోల్డర్ ఉందిగా, ఫోల్డర్ డిలీట్ అయ్యండి, ఓన్లీ ఫైల్స్ డిలీట్ చేసిన కదా. ఇక్కడ ఫోల్డర్ లో ఫైల్స్ డిలీట్ చేసి ఓన్లీ ఫైల్స్ డిలీట్ చేసిన, ఫోల్డర్ డిలీట్ అయ్యేది. ఫోల్డర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. అవును ఫోల్డర్ లో ఉన్నాం. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ ప్యాకేజ్ ఇక్కడ ఫోల్డర్ 1 అన్నది. ఇప్పుడు అది డిలీట్ చేయాలంటే RF ఫోల్డర్ 1 అని ఇస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డర్ ఉన్నది, ఇక్కడ ఫోల్డర్ లేదు, అంటే డైరెక్టరీ అన్నమాట ఇది. ఏ డైరెక్టరీ మరి ఫైల్స్ డిలీట్ అయింది కదా సార్, ఫైల్ 1 ఫైల్ 2 మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ. ఇది మనం ఓన్లీ కాపీ చేసినాం కదా, ఇక్కడ చూడండి ఫైల్ 1 కాదు, మనం ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 ఇంతకు ముందు కాపీ చేసినాం. ఓకే సిపి అని ఇచ్చినాం కదా, కాపీ కమాండ్. అవును కాపీ కమాండ్ ఇచ్చినాం మనం 4 కాపీ చేసినాం అనుకుంటా. మనం టచ్ ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 క్రియేట్ చేసినాం. ఓకే ఇక్కడ ఎల్ఎస్ ఫైల్ ఇస్తే 2 ఫైల్ 3 ఫైల్ 2 ఫైల్ 3 చూపిస్తాం. తర్వాత మనం ఏం చేసినాం, సిపి అని ఇచ్చినాం చూడండి. ఇక్కడ సిపి అంటే ఓన్లీ కాపీ చేయమని చెప్పినాం. ఇక్కడ ఎట్లా ఉంటుంది కదా. అవును ఓకే. ఇప్పుడు మీరు డి డ్రైవ్ లో ఒక ఫైల్ ఉంది అనుకోండి, కాపీ చేస్తారు, తర్వాత దాన్ని ఎక్కడైనా డాక్యుమెంట్స్ లో కానీ డెస్క్టాప్ లో సేవ్ చేస్తారు. మీరు డెస్క్టాప్ లో డిలీట్ చేస్తే మీకు ఎట్లనే ఉంటుంది కదా, జస్ట్ కాపీ చేస్తున్నారు అది. అవును అవునవును. సరే ఇందాక ఇంకో డౌట్, ఫోల్డర్ 1 లో మనము ఫైల్స్ వేసాం కదా, 1 2 3 4 వేసాం అనుకో, సపోజ్ బయట లేదనుకో, మొత్తం ఫోల్డర్ 1 లో వేసాం అనుకో, డైరెక్ట్ ఫోల్డర్ డిలీట్ చేసేస్తే ఆ ఫైల్స్ కూడా వెళ్ళిపోతాయా? వెళ్తుంది. RM స్పేస్ RF ఫోల్డర్ నేమ్ ఆ కమాండ్ వర్క్ చేయలేదంటే RM స్పేస్ -RVF అని ఉంటుంది ఇంకో కమాండ్. మీకు RM స్పేస్ RF పని చేయలేదు అనుకోండి, ఒక్కోసారి ఈ కమాండ్ ఇవ్వాలి, RM స్పేస్ -RVF. RVF తర్వాత మీరు ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ 1 ఇక్కడ చూడండి డిలీట్ అయిపోయింది. అవును ఓకే. ఇంకోటి క్లియర్ అనే కమాండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇది చూడండి, ఇంతకుముందు మనం కంటెంట్ చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ కింది వరకు వచ్చినాయి కదా, జస్ట్ మనం క్లియర్ అని ఇస్తే మనకి జస్ట్ ఆ పర్టికులర్ స్పేస్ వరకు మూవ్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. మనకి ఏమైనా కావాలంటే జస్ట్ ఇట్లా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత డిఎఫ్ అని ఇంకొక కమాండ్ ఉంటుంది. డిఎఫ్ అంటే డిస్క్ స్పేస్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడానికి. డిస్క్ స్పేస్ అంటే డిస్క్ మెమరీ ఎంత ఉంది, మెమరీ ఎంత ఉంది చెక్ చేసుకోవడానికి. ఓకే. డిఎఫ్ తర్వాత chmod అని ఇంకో కమాండ్ ఉంటుంది. ఇది మనం ఏదైనా పర్మిషన్స్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. పర్మిషన్ సార్ దీనికి పర్మిషన్స్ ఇప్పుడు మనం ప్రతిదానికి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండదు ఫైల్ కి ఏదైనా సరే. మనకి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కావాలంటే chmod 777 అని ఇచ్చినాం అనుకోండి, మొత్తం ఫైల్స్ మొత్తం అంతా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కి వస్తుంది, పర్మిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఏం కావాలన్నా అది 666 అని అట్లా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేయాలండి, ఓకేనా. ఓకే మనం లాగిన్ అయ్యేటప్పుడు హలో ఇప్పుడు సిహెచ్ఎంఓ డి మోడ్ వచ్చేసి పర్మిషన్ ఇస్తాను అన్నారు కదా, అది ఓన్లీ ఫర్ పర్టికులర్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ కా, లేదంటే జస్ట్ ఫర్ ఎనీ అదర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కా?
మీకు డాకర్ ఆ టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తానండి. ఎక్కువ యూజ్ చేస్తాం chmod కమాండ్. ఓకే డాకర్ కానీ వేరే మేవిన్ టాపిక్స్ వచ్చినప్పుడు మనకి chmod కమాండ్ యూజ్ చేస్తాం. పర్మిషన్స్ చేంజ్ చేయడానికి. అన్నిటికీ పర్మిషన్స్ యాడెడ్ ఉండదు. ఓకే, సో ఆ పర్టికులర్ పర్మిషన్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ chmod ప్లస్ కూడా ఇస్తాం ఇట్లా. ఓకే, నేను డౌట్స్ ఓకే. ఉన్నాయండి. హలో, ఓకే సార్. ఓకేనా? ఓకే, సో నార్మల్గా మనం ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి. సో యూజర్ యాడ్ అని ఇస్తాం. ఓకే, యూజర్ యాడ్, తర్వాత పక్కన నేమ్, ఏదైనా ఒక నేమ్ అంటే ఇందులోనే యూజర్ ని క్రియేట్ క్రియేట్ చేసుకోవాలంటే చేయాలి. అవును, ఇప్పుడు నేను యూజర్ యాడ్స్ అన్ని అని ఇచ్చిన అనుకోండి, ఇట్లా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూజర్కి పాస్వర్డ్ ఒకటి ఇవ్వాలి కదా. సో పాస్వర్డ్ ఇట్లా ఇస్తాం, PAWSWD, పాస్వర్డ్ సన్నీ అని ఇస్తాను. ఓకే, అడుగుతుంది పాస్వర్డ్ ఏంది, నేను ఏదైనా ఒక పాస్వర్డ్ ఇస్తాను. ఓకే, సో ఆల్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఓకే, సో నేను రూట్లో ఉన్నాను కదా, నేను సన్నీ అనే యూజర్లోకి లాగిన్ అవ్వాలి. ఎట్లా లాగిన్ అవుతాను? SU-స్పేస్ సన్నీ, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. SU-స్పేస్ సన్నీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సన్నీలో ఉన్నాను. ఓకే, సన్నీలో ఓకే ఓకే రూట్ లోకి వెళ్ళి సన్నీ యూజర్ లోకి వచ్చారు. అవును సార్ ఇందాక యూజర్ నేమ్ యూజర్ యాడ్ సన్నీ, పాస్వర్డ్ సన్నీ, అవును, తర్వాత న్యూ పాస్వర్డ్ పాస్వర్డ్ న్యూ ఇచ్చాను. పాస్వర్డ్ అవుతుంది అక్కడ. చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ సన్నీ, కొత్త పాస్వర్డ్ ఇచ్చినాను. ఓకే 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 8 క్యారెక్టర్స్ ఉండాలా? మోర్ దెన్ 8? మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, కానీ మనకు అవసరం లేదు, మినిమం. ప్రాక్టీస్కే కాబట్టి మనం జస్ట్ నార్మల్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, నేను మళ్ళీ రూట్లోకి రావాలంటే SU, మళ్ళీ ఇప్పుడు రూట్లోకి వచ్చేసిన చూడండి. ఓకే, CD/homeకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చూడండి యూజర్, ఇవి యూజర్స్ అన్నమాట. ఇందాక మనం క్రియేట్ చేసినాం కదా సన్నీ అనే యూజర్, ఇక్కడ ఉన్నాయి. ఇందాక ముందు సోనార్ క్యూబ్ అనే యూజర్ని కూడా క్రియేట్ చేశాను. మనం రూట్లో రాకముందు యూజర్ లాగిన్ అయ్యేది ఏంది, ప్రవీణ్ అనే యూజర్లో లాగిన్ అవుతుండే. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జిట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు హోమ్కి వెళ్ళాలనుకోండి, CD/ప్రవీణ్ అని ఇవ్వండి. LS ఇస్తే ఇక్కడ మీకు డెస్క్టాప్, మ్యూజిక్, వీడియోస్, టెంప్లెట్స్ ఇట్లా వస్తాయి. జస్ట్ మీరు CD, ఇది ఎట్లా ఉందో అట్లనే కాపీ చేయాలండి. డెస్క్టాప్ అని ఇస్తే డెస్క్టాప్, మన డెస్క్టాప్లో ఏం లేదు, జస్ట్ ఒక ఫోల్డర్ టైప్ క్రియేట్ చేస్తాం. MKDIR ఫోల్డర్ 1 అని ఇస్తాను అనుకోండి. ఇక్కడ చూడండి ఫోల్డర్ 1 అని ఉంది. ఇక్కడ యాక్చువల్లీ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి వచ్చిందా మనకి ఫోల్డర్ 1, ఇక్కడ వచ్చింది. మనం డెస్క్టాప్లో క్రియేట్ చేసాం. జస్ట్ మనం -rf ఫోల్డర్ 1 LS ఏం లేదు. సో ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఓకే, జస్ట్ మన అట్లా మనం ఇప్పుడు హోమ్కి వెళ్ళాలి, ఈ పర్టికులర్ దీంట్లోకి వెళ్ళాలి, పాత్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లా CD/home అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇట్లా యూజర్ చూపిస్తుంది. ఆ యూజర్ పర్టికులర్ యూజర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను PWD ఇస్తాను చూడండి. PWD అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎక్కడున్నా నేను /home/Praveen/desktopలో ఉన్నాను. ఓకే, పాత్ చెక్ చేసుకోవడానికి PWD అనేది యూజ్ చేస్తాం.
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో ఇక్కడ సార్ జస్ట్ ఇప్పుడు ప్రవీణ్ అనే అడ్మిన్ కదా సార్? అడ్మిన్ కాదు, అడ్మిన్ అడ్మిన్ అంటే మనం రూట్ లోకి వస్తేనే అడ్మిన్ అవుతుంది, అది మరి యూజర్. అడ్మిన్ కాకుండా అడ్మిన్ కాబట్టి డెస్క్టాప్ అన్ని చూపిస్తుంది కదా. అట్లా కాదు గురు, ఇప్పుడు చూపిస్తాడు కొంచెం ఆగు. మీరు ఇది క్రియేట్ చేసేటప్పుడే మిమ్మల్ని అడుగుతుంది యూజర్ నేమ్ ఒకటి ఇవ్వండి అంటది. ఓకేనా, నువ్వు సంతోష్ అని ఓకే ఓకే చెప్తావు. ఓకే ఓకే ఓకేనా, ఓకే 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 సంతోష్ లో లాగిన్ అవుతావు, కానీ సంతోష్ నుంచి అడ్మిన్ గా లాగిన్ అవ్వాలి కదా. అడ్మిన్ గా లాగిన్ అవ్వాలంటే రూట్ లో లాగిన్ అవుతావు. చూపిస్తాను చూడండి, 3 యూజర్స్ చూపిస్తాను నాకు. సోనార్ క్యూబ్ అనే ఒక యూజర్, సన్నీ అనే ఒక యూజర్, మరి ప్రవీణ్ అనే ఒక యూజర్ చూపిస్తుంది. అంటే మామూలుగా యాప్ అది ఇన్స్టాల్ చేసినప్పుడు నేమ్ మీ నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ వచ్చేసి ఆ నేమ్ ఓకే వచ్చేసి దాంట్లో చూపిస్తుంది, యూజర్ కింద చూపిస్తుంది. ఇక్కడ చూడండి, CentOS 7, ఇది నేను అక్కడ నేమ్ ఇచ్చినాను. సోనార్ క్యూబ్ అనే యూజర్, ప్రవీణ్ అనే యూజర్. ఓకే, CentOS 7 లోపలికి వెళ్తే నాకు ఫస్ట్ డిస్ప్లే అది నేమ్ ప్రవీణ్. మీతో ఇన్స్టాల్ చేస్తే కూడా చూపిస్తాను లేండి, అది మనం ఎక్కడ ఇస్తాం నేమ్ అనేది. ఓకే ఓకే ఫస్ట్ స్టేజ్ ఇన్స్టలేషన్ టైంలో ఇచ్చే నేమ్ అది. ఓకే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాలేషన్ టైం అంటే ఎప్పుడు ఏంటండి, ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తారు అని చెప్తున్నారు కదా. సో మనం లాగిన్ అయ్యేటప్పుడా లేదంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేది ఎట్లా? అర్థం కాలే మీ క్వశ్చన్ నాకు. ఇప్పుడు నేను ఇచ్చారన్నారు కదా, ఇప్పుడు అవును సెంటర్స్ లో వచ్చేసి మీకు ఆల్రెడీ వస్తుంది కదా నేమ్. అవును, CentOS నేమ్ అంటున్నారా? CentOS సోనార్ క్యూబ్. దానికి ఇన్స్టాలేషన్ చేశారు అని అంటున్నారు కదా. అవును, ఇది ఏదైతే మనం దానికి CentOS 7 ఇన్స్టాల్ చేస్తామో, ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకి ఫస్ట్ ఒక యూజర్ నేమ్ అడుగుతుందండి. ఓకే, ఓకే ఆ యూజర్ నేమ్ మనం స్టార్టింగ్ లోనే ఇస్తాం. అది ప్రవీణ్ అని ఇచ్చినాను, అది నా పేరు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు సన్నీ అనే యూజర్ నేమ్, సోనార్ క్యూబ్ అనే యూజర్ నేమ్ వచ్చేసి డిఫరెంట్. ఓకే ఓకే, సోనార్ క్యూబ్ ఏంటంటే నేను సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేసినాను. సోనార్ క్యూబ్ వచ్చేసి అది మన కోడ్ హెల్త్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి ఒక యూజర్ డేటాబేస్ సపరేట్ క్రియేట్ చేయాలన్నమాట. సో అట్లా సోనార్ క్యూబ్ అనే యూజర్ నేమ్ ఉంది అక్కడ. ఓకే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే టర్మినల్ ఉంటుంది. ఏంటండి, అది ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తారా? చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ప్రవీణ్ @master node అని వచ్చింది. ఏబుల్ టు సీ. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఏది వర్క్ చేసినా రాదండి. ఇప్పుడు ఏంటంటే మనం టెర్మినల్ అప్డేట్ చేస్తుండాలి. ఓకే, మనకి ఏంటంటే ఈ టెర్మినల్ ఉంది కదా, ఈ టెర్మినల్ ని మనం ఎప్పుడు రెగ్యులర్ గా అప్గ్రేడ్ చేస్తుండాలి. ఓకే, సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే m update అని ఉంటుంది. ఓకే, m update అని ఇస్తే మన టెర్మినల్ మొత్తం అప్డేట్ అవుతుంది.
మనం ప్రతిసారి డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంటుంది. ఓకే, అలా ప్రాబ్లం లేకుండా మనం ఎం అప్డేట్ -y అని ఇస్తాం. -y వచ్చేసి ట్యాగ్, ఇది అంటే డిఫాల్ట్ గా మనం ఎస్ఆర్ అడగకుండా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. జస్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎం అప్డేట్ ఇచ్చిన అనుకోండి, ఎం అప్డేట్ -y ఇచ్చిన అనుకోండి, తీసుకోదు. యూ నీడ్ టు బి ఎ రూట్ టు పర్ఫార్మ్ దిస్ కమాండ్ అని ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నేను సూడో ఇచ్చినా కూడా సూడో ఎం అప్డేట్ -y. సూడో అంటే సూపర్ యూజర్ అండి. ఓకే, సో ఇక్కడ రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను జస్ట్ రెడ్ హ్యాట్ అని ఇస్తాను. కానీ ఇది ఏమంటుంది, ప్రవీణ్ ఈజ్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్, అంటే నేను నా నేమ్కి నేను పర్మిషన్స్ ఇవ్వలేదు. ఓకేనా, యాక్సెస్ పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను డిఫాల్ట్గా రూట్లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ అప్డేట్ చేయడానికి ఎం అప్డేట్ -y అని ఇస్తాం. ఇట్లా మన ప్యాకేజెస్ ఏదైతే ఉంటాయో మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేదంటే మన టర్మినల్ కానీ ప్యాకేజెస్ కానీ అన్ని అప్డేట్ అవుతుంటాయి. అది ఎప్పుడు ఇవ్వాలి సార్ అప్డేట్ అనేది? ఎప్పుడు చేయించాలి? ఎవ్రీ ఒక 3-4 డేస్కి ఒకసారి అప్డేట్ చేసుకోవచ్చు మీరు. రూట్ అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, ఎం అప్గ్రేడ్ అని ఉంటుంది. ఎం అప్గ్రేడ్ -y అని కూడా ఇస్తాం. ఓకేనా, ఈ రెండు కమాండ్స్ కలిపి కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఎం అప్డేట్ అండ్ ఎం అప్గ్రేడ్ -y అని ఇస్తాం. అంటే ఇక్కడ అండ్ అనేది ఇవ్వాలి. ఓకే, షార్ట్ కట్ అండ్ అని ఇచ్చేసి ఇక్కడ -y అని ఇస్తే తీసుకుంటుంది. అంటే ఒకటేసారి రెండు కమాండ్స్ కూడా రన్ చేస్తుంది. ఓకే, చెప్పండి. ఈ బిఫోర్ వి మూవ్ ఆన్ ఫార్వర్డ్, అదే మళ్ళీ కొంచెం ఇది మళ్ళీ రిపీట్ చేయరా, అది ఎం అప్డేట్ అను ఎం అప్గ్రేడ్. ఓకే, సో నార్మల్గా మనము టర్మినల్ ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారండి. ఇది టర్మినల్ మనం నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా. సాఫ్ట్వేర్ మనం మామూలుగా విండోస్లో అయితే ఏం చేస్తాం, మనకి నోటిఫికేషన్ వస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి. లేదంటే మనం చెక్ చేసుకొని ఒక్కోసారి ఇప్పుడు మన పాపప్ వస్తుంది కదా నోటిఫికేషన్లో, యూ నీడ్ టు అప్డేట్ ది సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం అట్లా చేస్తుంటాం. ఇక్కడ టర్మినల్లో ఏందొచ్చేసి మనం ఒక 3-4 డేస్కి ఒకసారి అప్డేట్ చేస్తుండాలి అన్నమాట. దానికి ఎం అప్డేట్ అని కమాండ్ ఉంటుంది. ఓకే ఓకే, ఎం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక 4-5 టైమ్స్ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో మనం ప్రతిసారి ఎస్ అని ఇస్తుండాలి. అట్లా కాకుండా మనం ఓన్లీ ఎం అప్డేట్ -y ట్యాగ్ ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఎస్ అని తీసుకుంటుంది. ఓకే, సో మనం ఈ కమాండ్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఎం అప్డేట్ -y. సో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈ కమాండ్ ఇస్తే మనకు ఒకే డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు మనం ఎం అప్గ్రేడ్ కూడా ఉంటుంది, లేదంటే ఈ రెండు కమాండ్స్ ఒకటేసారి కలిపి కూడా ఇవ్వచ్చు. లైక్ ఏముండదు, జస్ట్ అండ్ యాడ్ చేయాలి. షార్ట్ కట్ అండ్ ఉంటుంది కదా, ఆ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎం అప్గ్రేడ్ -y అని ఇవ్వాలి, సరిపోతుంది. ఇప్పుడు సుడో అన్నారు కదా మీరు? అవునండి. అది ఫుల్ ఫామ్ ఏంటండి, ఇంకోసారి చెప్పరా? సుడో అంటున్నారు కదా, సూపర్ యూజర్ అండి. సూపర్ యూజర్. ఓకే, సో నార్మల్గా మనం పర్మిషన్స్ ఎట్లా ఇస్తామంటే vi sudo అని ఉంటుంది. vi sudoకి వెళ్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట కంటెంట్స్. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తాం అనమాట. ఇది మనము డాకర్ కానీ ప్లస్ ఆన్సిబుల్ యూజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జెంకిన్స్కి ఇచ్చినాను చూడండి, జెంకిన్స్ అని రాసి ఆల్ అని ఇచ్చినాను. సో ఆల్ పర్మిషన్స్ నో పాస్వర్డ్ అని ఇచ్చేసి నో పాస్వర్డ్ టు ఆల్ అని ఇచ్చినాను. ఓకే,
ఏమైనా ఓకే యూజర్ కూడా ఇవ్వాలంటే ఇట్లనే యూజర్ నేమ్ ఇచ్చేసి వాళ్ళకి నో అని ఇచ్చేసి సరిపోతుంది. ఓకే ఓకే, ఓకే సో మనం నార్మల్గా ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలి అంటే ఇఫ్ కాన్ఫిగ్ అని ఇవ్వాలి. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ అని ఇస్తే మనకి ఇట్లా ఐపీ అడ్రస్ చూపిస్తుందండి. సో ఇప్పుడు మన ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది మన ఐపీ అడ్రస్. ఇది 192.168.81.128 ఉంది కదా, ఇది మన ఐపీ అడ్రస్ అన్నమాట. సో దీని త్రూగానే మనం జెంకిన్స్ కానీ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. జస్ట్ కాపీ చేసుకొని మనం ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఫైర్ ఫాక్స్ అని ఉంటుంది. సో డిఫాల్ట్ ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తాము. ఇది ఓపెన్ అయ్యే ముందు జెంకిన్స్ రన్నింగ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఏదైనా చెక్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ యూజ్ చేయాలండి. ఇది డిఫాల్ట్ కమాండ్. ఇది రెడ్ హ్యాట్లో కానీ ఉబెంటులో కానీ సెంటోస్లో కానీ సిస్టమ్ సిటిఎల్. తర్వాత మీరు స్టేటస్ చేసుకోవాలంటే స్టేటస్ అని ఇస్తారు. తర్వాత ఉన్న పక్కన మీరు ఏదైతే ఓపెన్ చేసుకుంటే దాన్ని ఇస్తారు. సిస్టమ్ సిటిఎల్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ కోసం సార్ అది. స్టేటస్ కానీ మీరు రీస్టార్ట్ చేయాలనుకున్నా సరే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అయితే స్టేటస్ అని ఇస్తారు. మీరు ఇక్కడ పక్కన ఏదో ఓపెన్ ఏ స్టేటస్ చెక్ చేసుకున్నా ఆ స్టేటస్, లైక్ జెంకిన్స్ అంటే జెంకిన్స్ అని ఇస్తారు. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. ఇప్పుడు జెంకిన్స్ ని రీస్టార్ట్ చేయాలనుకోండి, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్ అని ఇస్తారు. అదే స్టాప్ చేయాలంటే సేమ్ అదే కమాండ్ ఇస్తారు. స్టాప్ చేయాలన్నా కూడా జస్ట్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెంకిన్స్ అని ఇస్తారు. ఓకే, సో ఈ కమాండ్ సిస్టమ్ సిటిఎల్ కమాండ్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాము. ఓకే, రాసుకుంటే అంటే జస్ట్ రాసుకోండి. ఓకే మనం ఈ ఐపీ అడ్రస్సే మనం మాక్సిమం అన్ని యూజ్ చేసేది ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం బ్రో. జెంకిన్స్ కానివ్వండి, సోనార్ క్యూబ్ కానివ్వండి, ఏది ఓపెన్ చేయాలన్నా మనం ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఆ కమాండ్ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలా. ఇఫ్ కాన్ఫిగ్ ఇది మీకు ఐపీ అడ్రస్ చూపిస్తుంది. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్. ఓకే చూడండి, నేను జెంకిన్స్ లోకి సార్ ఇప్పుడు ఐపీ అడ్రస్ 128 వరకే కదా సార్, మరి పక్కన 8888 ఇది పోర్ట్, ఇది 192.16 అది పోర్ట్ బ్రో. అది 8888 అనేది పోర్ట్. అది పోర్టా? పోర్ట్ ప్రతిదానికి పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు లైక్ మన ఐపీ అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు పోర్ట్ అవసరం లేదు సార్. ఆ పోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి బ్రో, ఎక్స్పోజ్ చేయాలి కదా. ఇప్పుడు అపాచీ టామ్ క్యాట్ అని ఉంటుంది, వెబ్ సర్వర్, అది దాని పోర్ట్ 8080 ఉంటుంది. జెంకిన్స్ పోర్ట్ ఏంది, జెంకిన్స్ పోర్ట్ కూడా 8080. లైక్ సోనార్ క్యూబ్ అని ఉంటుంది, దాని పోర్ట్ వచ్చేసి 9000. ఓకే, తర్వాత జీరా అని ఇంకో టికెటింగ్ టూల్ ఉంటుంది, దాని పోర్ట్ కూడా 8080 ఉంటుంది. ఒకసారి 80 ఉంటుంది. ఓకే, మాంగో డిబి ఉంటుంది,
దాని పోర్ట్ వచ్చేసి 2232 ఏమో 1 ఏమో ఉంటుంది. ఓకే, సో మనం ఏంటంటే మనం ఐపీ అడ్రస్ ఇస్తాం. ఐపీ అడ్రస్ ఇచ్చేసి /8080 అని ఇస్తాం. లైక్ లోకల్ హోస్ట్ 8080 అని ఇస్తాం. ఇట్లా 8080 అనేది పోర్ట్. ఇది మీరు ఏది ఓపెన్ చేస్తున్నారో దాని పోర్ట్ ఎక్స్పోజ్ చేయడానికి. ఓకేనా, ఇదంతా ఓపెన్ సోర్స్ కాబట్టి సో మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేస్తాం అనమాట. మన ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఎక్స్పోజ్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అదే ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఓపెన్ చేయాలంటే అడ్మిన్ అక్కడ పాస్వర్డ్ ఏం ప్రెస్ చేసేస్తారు ఇందాక అడ్మిన్? అది జెంకిన్స్, అది పాస్వర్డ్. అది మీకు తర్వాత మన జెంకిన్స్ మీద టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, అది మీరు ఇన్స్టాల్ చేసినప్పుడే మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేసినాం కదా, అది డిలీట్ చేసేస్తాం ఈ యూజర్ని. సో డిలీట్ చేయాలంటే యూజర్ డిఎల్. ఓకే, యూజర్ డిలీట్స్ అన్ని డిలీట్ కాలేదు కదా సార్? అదే చూస్తున్నాను, డిలీట్ అవ్వలేదు. సన్నీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. డిలీట్ అయితే అయింది, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. మన అక్కడ ఎందుకు ఇంకా అట్లా చూపిస్తుందో తెలియదు. ఓకే, ఎనీవేస్ ఐపీ టేబుల్స్ అని ఇంకోటి ఉంటుందండి. ఓకే, సో ఇది మనం రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ప్రాక్టీస్ టైంలో ఐపీ టేబుల్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే మన ఫైర్ వాల్ ఉంటుంది కదా, మన ఫైర్ వాల్ మనం బ్లాక్ చేస్తామంట ఐపీ అడ్రస్ పోర్ట్ ఎక్స్పోజ్ చేయడానికి. సో అది ఓపెన్ చేయడం. ఇప్పుడు ఇది సపరేట్ ఓఎస్ కదా, CentOS అనేది. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసినాం. ఓకే, ఇది సేమ్ ఇట్లనే ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ అవ్వదు. ఓకేనా, మనం ఇట్లా విండోస్లో వచ్చేసి గూగుల్ క్రోమ్లో వేస్తే ఇట్లా ఓపెన్ అవ్వదు. ఓకే, సో దానికి మనం ఏమి ఇస్తామంటే కమాండ్ systemctl స్టాప్ firewall అని ఇస్తాం. ఓకే, ఇది స్టాప్ అయిందా లేదా ఎట్లా చెక్ చేసుకుంటామంటే మళ్ళీ systemctl స్టేటస్ firewall అని ఇస్తాం. అంటే స్టేటస్ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు నేను స్టేటస్ చూడాలనుకోండి, systemctl స్టేటస్ firewall. సో యాక్టివ్గానే ఉన్నాను అది. ఓకే, యాక్టివ్లో ఉంది. అవును, యాక్టివ్లో ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు మన ల్యాప్టాప్ మీద కింద ఆరో మార్క్స్ ఉంటాయా? అవును, లెఫ్ట్ ఆరో ప్రెస్. అవును, జస్ట్ ఇది మనం ఇట్లా ముంగట మూవ్ చేస్తే మనం ఆల్రెడీ టైప్ చేసిన కమాండ్స్ మనకి ఇట్లా చూపిస్తుంది. జస్ట్ మనం బ్యాక్ చేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు జావా ప్రోగ్రామ్స్ లో ఇదే. systemctl స్టాప్ firewall అని ఇచ్చిన అనుకోండి, స్టాప్ అయింది. స్టేటస్ చూస్తే చూడండి ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉన్నది. ఓకే, సో నేను బయట ఆల్రెడీ జెంకిన్స్
ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రస్ ఏంది 128. ఇట్లా బయట ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ గా ఫైర్ వాల్ బ్లాక్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకే, సో ఫైర్ అది వాల్ గూగుల్ క్రోమ్ లో డౌన్లోడ్. సో ఫస్ట్ ఫైర్ వాల్ ని మనం ఆపాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్ WLLD. ఇందాక ఇప్పుడు గూగుల్ క్రోమ్ లో కాకుండా ఇందాక దేంట్లో రన్ చేసారు ఐపీ అడ్రస్? ఇక్కడ సెంటోస్ లోనే ఫైర్ ఫాక్స్ లో రన్ చేస్తుంది. ఇక్కడ దీని లోపలనే మన ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉంటుంది. సెంటోస్ లో రన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసింది విండోస్ దీంట్లో ఓపెన్ చేసినాం. ఓకే ఓకే, తర్వాత మనకి SSH కీజెన్ అని ఉంటుంది. ఓకే, SSH కీజెన్ ఏంటంటే ఒక మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ ఒకటి ఇస్తుంది. ఓకే, ఆ కీ త్రూగా మనం కనెక్ట్ అవుతాం అనమాట. అంటే ఇప్పుడు మన తర్వాత మనం గిటప్ కనెక్ట్ అవ్వాలి, తర్వాత యాన్సిబుల్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు కనెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసేది SSH కీజెన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది కనెక్ట్ అయ్యేటప్పుడు చూపిస్తానండి SSH కీ జనరేట్, మళ్ళీ ఇంకో కీ జనరేట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు మేడం మీకు? అంటే ఇది ఒకసారి ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఆ ఫైర్ వాల్ బ్లాక్ అది అక్కడే కొంచెం కన్ఫ్యూజన్. అది ఫైర్ వాల్ మనము మీరు ఎప్పుడైతే జెంకిన్స్ మీద వర్క్ చేస్తారు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. మనం జెంకిన్స్ కానీ ఇంకా సోనార్ క్యూబ్ కానీ ఇవి ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ గా మనం యూజ్ చేస్తాం అది. సో 1-2 times ప్రాక్టీస్ ఉంటే యూ కెన్ గో వెల్. ఓకే, సో ఇది లింక్ అండి, ఇది సెంటోస్ డౌన్లోడ్ చేయడానికి. ఇక్కడ మీకు 9.6G అని చూపిస్తుంది, చూస్తారా? అవును, 9.6G అంటే ఆల్మోస్ట్ 1 2 3 4th one. అవును, ఓకే, ఇది డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేస్తే మీకు ఇట్లా ISO ఇమేజ్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా చేసుకోవచ్చా సార్? ఏది బ్రో? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా చేసుకోవచ్చు కదా? ఏం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు విండోస్ 7 కానీ 8 కానీ ఎందులోనైనా చేసుకోవచ్చు, 10 కానీ దేనిలోనే వేసుకోవచ్చు. ఫస్ట్ VM డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా కీ ఇది పంపిస్తాను చూడండి. మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టండి, ఇన్స్టలేషన్ మాత్రం నేను చెప్తాను అప్పుడు చేయండి. ఎందుకంటే కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ పోతుంది మొత్తం. .5 Pro నా సార్? 15 Pro నా? 15 Pro 15.5 ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ విండోస్ వర్క్ స్టేషన్ 15.5 Pro ఫర్ విండోస్ అని ఉంటుంది. విండోస్ దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇట్లా డౌన్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. 552 MB ఉంటుంది. ఓకే, జస్ట్ డౌన్లోడ్ చేయండి. మీకు చాట్ బాక్స్ లో పంపించాను చూడండి, ఒకసారి కాపీ చేసుకోండి. ఇది మీకు పంపించింది మేడం. మీ చాట్ బాక్స్ లో ఒకసారి ఓపెన్ చేయండి, అది 2 కాపీ చేయండి, అది లింక్స్. చేసుకున్నావు బ్రో? కొన్ని
చేశాను. ఓకే మేడం, మీరు చేసుకున్నారా? కాపీ చేసుకున్నారా? అది 2 లింక్స్ చేసుకున్నారా? ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసి పెట్టండి. సో రేపు క్లాస్లో మనం ఇన్స్టలేషన్ ప్రాసెస్ మీద వర్క్ చేద్దాం. ఓకేనా? మీరేం ఇన్స్టాల్ చేయకండి, అది నేను చెప్తాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది రికార్డింగ్ ఓకే. సెషన్ పంపిస్తానండి. సంతోష్ ఒకసారి ఓకే. వాట్సాప్లో పింగ్ చేయవా? వాట్సాప్ టు సార్. వాట్సాప్లో ఒకసారి పింగ్ చేయి సంతోష్ నాకు. హాయ్ హాయ్ దిస్ సంతోష్ అని పింగ్. ఓకే 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 బాయ్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.